హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ కోసం అయితే ప్రతిరోజు మీకు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈరోజు వీడియోలో మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ టాపిక్ నుండి అయితే 2 మార్కులు ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, ఫ్యూటిల్. రైట్ ద కరెక్ట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్. ఆప్షన్ 1 barren, ఆప్షన్ 2 లిమిటెడ్, ఆప్షన్ 3 యూజ్లెస్, ఆప్షన్ 4 ఎంప్టీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 యూజ్లెస్. ఫ్యూటిల్కి సినోనిమ్ ఏంటమ్మా? యూజ్లెస్. దీనికి గల ఎగ్జాంపుల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ pouring water into a leaky bucket is futile. దీనికి గల అర్థం ఏంటంటే, కారుతున్న బకెట్లో నీరు పోయడం వ్యర్థం. కారుతున్న బకెట్లో నీరు పోయడం అనేది వ్యర్థం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాపింగ్. రైట్ ద కరెక్ట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్. ఆప్షన్ 1 సాడ్, ఆప్షన్ 2 హ్యాపీ, ఆప్షన్ 3 సర్చింగ్, ఆప్షన్ 4 లుకింగ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సర్చింగ్. గ్రాపింగ్ యొక్క సినోనిమ్ ఏంటన్నమా? సర్చింగ్. దీనికి గల ఎగ్జాంపుల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఐ యాక్సిడెంటల్లీ గ్రాప్డ్ అరౌండ్ ఇన్ ద డార్క్ ఫర్ మై ఫోన్. నేను అనుకోకుండా నా ఫోన్ కోసం చీకట్లో చుట్టూ తిరిగాను. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్లియర్. రైట్ ద కరెక్ట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్. ఆప్షన్ 1 డీటెయిల్డ్, ఆప్షన్ 2 సీన్, ఆప్షన్ 3 మాస్క్, ఆప్షన్ 4 అన్క్లియర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డీటెయిల్డ్. క్లియర్కి సినోనిమ్ ఏంటమ్మా? డీటెయిల్డ్. దీనికి గల ఎగ్జాంపుల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, ద క్యాండిడేట్స్ ప్రొఫైల్ ఈజ్ డీటెయిల్డ్ ఇన్ ద రెజ్యూమ్. అభ్యర్థి ప్రొఫైల్ రెజ్యూమ్లో వివరంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, యాంగ్రీ. రైట్ ద కరెక్ట్ సినోనిమ్. ఆప్షన్ 1 ఫ్లష్డ్, ఆప్షన్ 2 లోఫర్, ఆప్షన్ 3 ఫ్యూరియస్, ఆప్షన్ 4 త్రాస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఫ్లష్డ్. యాంగ్రీకి సినోనిమ్ ఏంటమ్మా? ఫ్లష్డ్. దీనికి గల ఎగ్జాంపుల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, జానీ ఫ్లష్డ్ అట్ హిస్ ఫ్రెండ్ ఫర్ హిస్ ఫ్రెండ్ ఈజ్ ఎ లయర్. జానీ ఫ్లష్డ్ అట్ హిస్ ఫ్రెండ్ ఫర్ హిస్ ఫ్రెండ్ ఈజ్ లయర్. ఓకే ఫ్రెండ్స్. దీనికి గల అర్థం ఏంటంటే, తన స్నేహితుడు అబద్ధాల కోరుడని జానీ తన స్నేహితుడిపై విరుచుకుపడ్డాడు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లామర్. ఆప్షన్ 1 నాటీ, ఆప్షన్ 2 అట్రాక్షన్, ఆప్షన్ 3 డిలిజెన్స్, ఆప్షన్ 4 డిజైర్, ఆప్షన్ 3 డెలిగెన్స్, ఆప్షన్ 4 డిజైర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అట్రాక్షన్. గ్లామర్కి సినోనిమ్ ఏంటమ్మా? అట్రాక్షన్. దీనికి గల ఎగ్జాంపుల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, స్పోర్ట్స్ ఈజ్ ద మెయిన్ attraction at the stadium with flat screen television showing almost every game. దీనికి అర్థం ఏంటంటే, స్టేడియంలో క్రీడలు ప్రధాన ఆకర్షణ. ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్లు దాదాపు ప్రతి గేమ్ను చూపుతాయి. స్పోర్ట్స్ ఈజ్ ద మెయిన్ అట్రాక్షన్ at the stadium with flat screen television showing almost every game. Okay friends. Trust. Option 1 doubt,
ఆప్షన్ 2 రేర్, ఆప్షన్ 3 బిలీవ్, ఆప్షన్ 4 చీట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బిలీవ్. ట్రస్ట్కి సినోనిమ్ ఏంటమ్మా? బిలీవ్. బిలీవ్కి ఎగ్జాంపుల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే హీ డిస్ట్రాయిడ్ మీ అండ్ మై ట్రస్ట్ ఇన్ మెన్. హీ డిస్ట్రాయిడ్ మీ అండ్ మై ట్రస్ట్ ఇన్ మెన్. అతను నన్ను మరియు పురుషులపై నాకున్న నమ్మకాన్ని నాశనం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. బ్రేవరీ. రైట్ ద కరెక్ట్ సినోనిమ్. ఆప్షన్ 1 టిమిడ్, ఆప్షన్ 2 లీన్, ఆప్షన్ 3 కరేజ్, ఆప్షన్ 4 సిల్లీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కరేజ్. బ్రేవరీకి సినోనిమ్ ఏంటమ్మా? కరేజ్. దీనికి గల ఎగ్జాంపుల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే భాగ్య కరేజస్లీ గేవ్ ఏ స్పీచ్ ఇన్ హెర్ క్లాస్. భాగ్య కరేజస్లీ గేవ్ ఏ స్పీచ్ ఇన్ హెర్ క్లాస్. భాగ్య తన క్లాసులో ధైర్యంగా స్పీచ్ ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. యారోగెంట్కి సినోనిమ్ ఏంటమ్మా? ఆప్షన్ 1 బ్యాటరింగ్, ఆప్షన్ 2 ప్రౌడ్, ఆప్షన్ 3 డెసికేషన్, ఆప్షన్ 4 ఫుల్ఫిల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రౌడ్. దీనికి గల ఎగ్జాంపుల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఐ ఆమ్ ప్రౌడ్ టు బి ఏ డాక్టర్. నేను డాక్టర్ అయినందుకు గర్వపడుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. అప్సెట్కి సినోనిమ్ ఏంటమ్మా? ఆప్షన్ 1 హ్యాపీ, ఆప్షన్ 2 ప్రౌడ్, ఆప్షన్ 3 వెయిట్, ఆప్షన్ 4 పాయింట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ పాయింట్ అండ్ హట్. ఇలాంటివి అప్సెట్కి సినోనిమ్స్ అండి. దీనికి గల ఎగ్జాంపుల్ తెలుసుకున్నట్లయితే ఐ ఆమ్ హర్టింగ్ వై బికాస్ ఐ ఆమ్ లోన్లీ. నాకు బాధ కలుగుతుంది ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్. చీట్. రైట్ ద కరెక్ట్ సినోనిమ్. ఆప్షన్ 1 ఫ్రాడ్, ఆప్షన్ 2 ఫోమే, ఆప్షన్ 3 లిస్ట్, ఆప్షన్ 4 బ్రేక్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఫ్రాడ్. ఫ్రాడ్కి ఎగ్జాంపుల్ తెలుసుకున్నట్లయితే ఏ ఫ్రాడ్ టుక్ money from saying that he would give me a job. A fraud took money from saying that he would give me a job. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ మోసగాడు డబ్బులు తీసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. గోస్ట్కి సినోనిమ్ ఏంటమ్మా? ఆప్షన్ 1 స్పిరిట్, ఆప్షన్ 2 బాంబ్, ఆప్షన్ 3 త్రో, ఆప్షన్ 4 లెజెండ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్పిరిట్. ఎగ్జాంపుల్ గురించి తెలుసుకున్నట్లయితే ద హ్యూమన్ స్పిరిట్ వర్చువల్లీ ఇండిస్ట్రక్టబుల్. మానవ ఆత్మ వాస్తవంగా నాశనం చేయలేనిది. నెక్స్ట్ క్వశ్చన్. వర్తి సినోనిమ్ తెలుసుకున్నట్లయితే ఆప్షన్ 1 డర్టీ, ఆప్షన్ 2 వాల్యుబుల్, ఆప్షన్ 3 రూడ్, ఆప్షన్ 4 ఈల్డ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వాల్యుబుల్. దీనికి గల ఎగ్జాంపుల్ తెలుసుకున్నట్లయితే ఐ లర్న్డ్ ఏ వాల్యుబుల్ లెసన్. విలువైన పాఠాన్ని నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ప్రెసెప్టర్కి సినోనిమ్ ఏంటమ్మా? ఆప్షన్ 1 లాయర్, ఆప్షన్ 2 థీఫ్, ఆప్షన్ 3 డాక్టర్, ఆప్షన్ 4 టీచర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 టీచర్. దీనికి ఎగ్జాంపుల్ తెలుసుకున్నట్లయితే ఐ ఆమ్ ఏ టీచర్ విత్ 21 years ఎక్స్పీరియన్స్. నేను 21 సంవత్సరాల అనుభవం ఉన్న ఉపాధ్యాయుడిని. నెక్స్ట్ క్వశ్చన్. మేట్. రైట్ ద కరెక్ట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్. ఆప్షన్ 1 ఆమిడ్, ఆప్షన్ 2 ఎనిమీ, ఆప్షన్ 3 కామ్రేడ్, ఆప్షన్ 4 వండర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్
ఆప్షన్ 3 కామ్రేడ్. దీనికి గల ఎగ్జాంపుల్ తెలుసుకున్నట్లయితే హీ ఎంజాయ్స్, హీ ఎంజాయ్స్ స్పెండింగ్ టైమ్ విత్ his old army comrades. He enjoys spending time with his old army comrades. అతను తన పాత ఆర్మీ కామ్రేడ్స్తో గడపడానికి ఆనందిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోరీకి సినోనిమ్ ఏంటో తెలుసుకున్నట్లయితే ఆప్షన్ 1 సీజ్, ఆప్షన్ 2 క్యూర్, ఆప్షన్ 3 డ్యూటీ, ఆప్షన్ 4 ఫేమ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఫేమ్. దీనికి ఎగ్జాంపుల్ తెలుసుకున్నట్లయితే ఇట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఇట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫేమ్ అండ్ మనీ అండ్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెస్. ఇట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫేమ్ అండ్ మనీ అండ్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెస్. ఇది కీర్తి మరియు డబ్బు మరియు సమయ నిర్వహణ మరియు ఒత్తిడి యొక్క నా మొదటి అనుభవం. నెక్స్ట్ క్వశ్చన్, ఒమెన్కి సినోనిమ్ తెలుసుకున్నట్లయితే ఆప్షన్ 1 సైన్, ఆప్షన్ 2 ఫ్రెష్, ఆప్షన్ 3 నావెల్, ఆప్షన్ 4 డిజైర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సైన్. దీనికి ఎగ్జాంపుల్ తెలుసుకున్నట్లయితే దేర్ వాజ్ ఏ ఫర్ సేల్ సైన్ ఆన్ ద కార్. కారుపై అమ్మకానికి అనే గుర్తు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జెనిత్కి సినోనిమ్ గురించి తెలుసుకున్నట్లయితే ఆప్షన్ 1 లో, ఆప్షన్ 2 ఫ్లాట్, ఆప్షన్ 3 హైట్, ఆప్షన్ 4 షాలో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హైట్. దీనికి గల ఎగ్జాంపుల్ తెలుసుకున్నట్లయితే ద సన్ వాజ్ past its zenith and headed toward the trees on the west side of the cabin. The sun was well past its zenith and headed toward the stress tree on the west side of the cabin. సూర్యుడు దాని అత్యున్నత స్థాయిని దాటి క్యాబిన్కు పడమటి వైపున ఉన్న చెట్ల వైపుకు వెళ్ళాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెటీకి సినోనిమ్ ఏంటంటే ఆప్షన్ 1 బిగ్, ఆప్షన్ 2 లార్జ్, ఆప్షన్ 3 లాంగ్, ఆప్షన్ 4 లవ్లీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ లవ్లీ. దీనికి ఎగ్జాంపుల్ తెలుసుకున్నట్లయితే షీ ఈజ్ వెరీ చార్మింగ్ అండ్ వెరీ ప్రెటీ గర్ల్. షీ ఈజ్ ఏ వెరీ చార్మింగ్ అండ్ వెరీ ప్రెటీ గర్ల్. ఈమె చాలా మనోహరమైన మరియు చాలా అందమైన అమ్మాయి. నెక్స్ట్ క్వశ్చన్, నేవ్ సినోనిమ్ తెలుసుకున్నట్లయితే ఆప్షన్ 1 జెంటిల్, ఆప్షన్ 2 రోగ్, ఆప్షన్ 3 వెయిల్, ఆప్షన్ 4 బ్రేవ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రోగ్. దీనికి గల ఎగ్జాంపుల్ తెలుసుకున్నట్లయితే నో వన్ బట్ ఎ నేవ్ ఆర్ ఎ ఫూల్ వుడ్ డెనీ ఇట్. ఒక పిచ్చివాడు లేదా మూర్ఖుడు తప్ప మరెవరూ దానిని తిరస్కరించరు. నెక్స్ట్ క్వశ్చన్, డిలైట్. రైట్ ద కరెక్ట్ సినోనిమ్. ఆప్షన్ 1 అన్హ్యాపీ, ఆప్షన్ 2 ప్లెజర్, ఆప్షన్ 3 ఓల్యూప్, ఆప్షన్ 4 క్రస్ట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్లెజర్. దీనికి గల ఎగ్జాంపుల్ తెలుసుకున్నట్లయితే వాచింగ్ స్పోర్ట్ గేవ్ హిమ్ గ్రేట్ ప్లెజర్. వాచింగ్ స్పోర్ట్ గేవ్ హిమ్ గ్రేట్ ప్లెజర్. క్రీడలను చూడటం అతనికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, గివ్. చూస్ ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్. ఆప్షన్ 1 రిజెక్ట్, ఆప్షన్ 2 రిఫర్, ఆప్షన్ 3 టేక్, ఆప్షన్ 4 రిటర్న్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 టేక్. టేక్కి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? గివ్. గివ్ అంటే ఇవ్వడం, టేక్ అంటే తీసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మర్.
చూస్ ద ఆపోజిట్ వర్డ్. ఆప్షన్ 1 వింటర్, ఆప్షన్ 2 రైనీ సీజన్, ఆప్షన్ 3 స్ప్రింగ్, ఆప్షన్ 4 ఆటమ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వింటర్. సమ్మర్ అంటే ఏంటమ్మా? వేసవికాలం. వింటర్ అంటే చలికాలం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఎంటీ. ఎంటీకి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? ఆప్షన్ 1 ఫుల్, ఆప్షన్ 2 స్పేస్, ఆప్షన్ 3 ఎంప్లాయ్, ఆప్షన్ 4 బై. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఫుల్. ఎంటీ అంటే అర్థం ఏంటమ్మా? ఖాళీ. ఫుల్ అంటే నిండుగా. నెక్స్ట్ క్వశ్చన్. బ్లెస్డ్. బ్లెస్డ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? ఆప్షన్ 1 హ్యాపీ, ఆప్షన్ 2 అన్హ్యాపీ, ఆప్షన్ 3 కస్డ్, ఆప్షన్ 4 విస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కస్డ్. బ్లెస్డ్ అంటే అర్థం ఏంటమ్మా? ఆశీర్వదించు. మరి కర్స్డ్ అంటే నిందించు. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్గాట్. ఫర్గాట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? రిమెంబర్ 1, 2 కేర్లెస్, 3 ఫూలిష్, 4 హేట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఫర్గాట్ అంటే ఏంటమ్మా? మర్చిపోవడం. రిమెంబర్ అంటే గుర్తుకు రావడం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రెజెంట్. చూస్ ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్. ఆప్షన్ 1 అబ్సెంట్, ఆప్షన్ 2 కాన్స్డ్, ఆప్షన్ 3 రివీల్, ఆప్షన్ 4 అపీర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అబ్సెంట్. ప్రజెంట్ అంటే అర్థం ఏంటమ్మా? హాజరు లేదా ప్రస్తుతం. మరి అబ్సెంట్ అంటే హాజరు కాలేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. హైడ్. హైడ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? ఆప్షన్ 1 ఎక్స్పోజ్, ఆప్షన్ 2 ఇంపోజ్, ఆప్షన్ 3 క్రౌడ్, ఆప్షన్ 4 డిసెండ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎక్స్పోజ్. హైడ్ అంటే ఏంటమ్మా? దాయు లేదా దాగు. ఎక్స్పోజ్ అంటే బహిర్గతం చేయు. నెక్స్ట్ క్వశ్చన్. నియరెస్ట్. నియరెస్ట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? ఆప్షన్ 1 ఫార్తెస్ట్, ఆప్షన్ 2 లాంగ్, ఆప్షన్ 3 షార్ట్, ఆప్షన్ 4 టినీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఫార్తెస్ట్. నియరెస్ట్ అంటే ఏంటమ్మా అర్థం? దగ్గరగా. అదే ఫార్తెస్ట్ అంటే చాలా దూరం, చాలా దూరం. నెక్స్ట్ క్వశ్చన్. బ్లంట్. బ్లంట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? ఆప్షన్ 1 డల్, ఆప్షన్ 2 డిమ్, ఆప్షన్ 3 షార్ప్, ఆప్షన్ 4 బ్రేవ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 షార్ప్. బ్లంట్ అంటే అర్థం ఏంటమ్మా? మొద్దుబారిన, మొద్దుబారిన. అదే షార్ప్ అంటే తెలివైన. నెక్స్ట్ క్వశ్చన్. హేట్. హేట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? ఆప్షన్ 1 డిస్లైక్, ఆప్షన్ 2 లైక్, ఆప్షన్ 3 లవ్, ఆప్షన్ 4 అఫెక్ట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లవ్. హేట్ అంటే ఏంటమ్మా? ద్వేషించు. లవ్ అంటే ప్రేమించు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. కేర్లెస్. కేర్లెస్కి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? ఆప్షన్ 1 స్మూత్లీ, ఆప్షన్ 2 కేర్ఫుల్, ఆప్షన్ 3 నార్మల్, ఆప్షన్ 4 స్లోలీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కేర్ఫుల్. కేర్లెస్ అంటే అర్థం ఏంటమ్మా? అజాగ్రత్త. అదే కేర్ఫుల్ అంటే జాగ్రత్త. నెక్స్ట్ క్వశ్చన్. టైడీ. చూస్ ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్. ఆప్షన్ 1 టిడీఫుల్, ఆప్షన్ 2 అన్టిడీ, ఆప్షన్ 3 రెస్ట్, ఆప్షన్ 4 ప్రే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అన్టిడీ. టిడీ అంటే ఏంటమ్మా? చక్కనైనా. అన్టిడీ అంటే అపరిశుభ్రమైన. నెక్స్ట్ క్వశ్చన్. బ్లాక్. బ్లాక్కి ఆపోజిట్ వర్డ్. ఆప్షన్ 1 రెడ్, ఆప్షన్ 2 గ్రీన్, ఆప్షన్ 3 వైట్, ఆప్షన్ 4 ఎల్లో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వైట్. బ్లాక్ అంటే నలుపు, వైట్ అంటే తెలుపు. నెక్స్ట్ క్వశ్చన్. కోల్డ్. చూస్ ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్. ఆప్షన్ 1 హాట్, ఆప్షన్ 2 కూల్, ఆప్షన్ 3 వెట్, ఆప్షన్ 4 డ్రై. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హాట్. కోల్డ్ అంటే ఏంటమ్మా? చలి. హాట్ అంటే వేడి. నెక్స్ట్ క్వశ్చన్. ఫూలిష్. చూస్ ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్. ఆప్షన్ 1 స్టూపిడ్, ఆప్షన్ 2 ఇన్నోసెంట్, ఆప్షన్ 3 వైస్, ఆప్షన్ 4 టిమిడ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వైజ్. ఫూలిష్ అంటే ఏంటమ్మా అర్థం? మూర్ఖుడు. వైజ్ అంటే తెలివైన వాడు. నెక్స్ట్ క్వశ్చన్. స్లెప్ట్. చూస్ ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్. ఆప్షన్ 1 వేకప్, ఆప్షన్ 2 స్పెండ్, ఆప్షన్ 3 రెస్ట్, ఆప్షన్ 4 టేక్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వేకప్. దీనికి గల ఎగ్జాంపుల్ తెలుసుకున్నట్లయితే స్లెప్ట్ అంటే ఏంటమ్మా? పడుకున్నాడు. వేకప్ అంటే పడుకొని లేచారు. నెక్స్ట్ క్వశ్చన్. పుల్డ్. చూస్ ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్. ఆప్షన్ 1 పుష్డ్, ఆప్షన్ 2 త్రో, ఆప్షన్ 3 బిగిన్, ఆప్షన్ 4 లాస్ట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పుష్డ్. పుల్డ్ అంటే ఏంటమ్మా? లాగడం. పుష్డ్ అంటే తోయడం. నెక్స్ట్ క్వశ్చన్. హెల్. చూస్ ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్. ఆప్షన్ 1 హ్యాపీ, ఆప్షన్ 2 జాయ్, ఆప్షన్ 3 హెవెన్, ఆప్షన్ 4 డిలైట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హెవెన్. హెల్ అంటే ఏంటని అర్థం? నరకం. హెవెన్ అంటే స్వర్గం. నెక్స్ట్ క్వశ్చన్. పాయిజనస్. చూస్ ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్. ఆప్షన్ 1 పీస్, ఆప్షన్ 2 సారో, ఆప్షన్ 3 నాన్ పాయిజనస్, ఆప్షన్ 4 లీన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ నాన్ పాయిజనస్. పాయిజనస్ అంటే విషం, నాన్ పాయిజనస్ అంటే విషం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్రెస్టెడ్. చూస్ ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్. ఆప్షన్ 1 అన్ఇంట్రెస్టెడ్, ఆప్షన్ 2 డిస్ఇంట్రెస్టెడ్, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 1 and ఫూలిష్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ అన్ఇంట్రెస్టెడ్. 1. ఇంట్రెస్టెడ్ అంటే ఆసక్తి, డిస్ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా కొత్త నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ కావాలంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త ఏదైనా సబ్జెక్ట్ గురించి ఇంపార్టెంట్ బిట్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.